తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే ప్రమాదం పంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. హిందూ మహాసముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. వాతావరణ శాఖ దీని ఎఫెక్ట్ కారణంగా అకాల వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది. అటు ఏపీకి కూడా వర్షాలున్నాయని చెబుతున్నారు. అకాల వర్షాలు రైతులకు అపార నష్టం చేసేలా ఉన్నాయి. ఈ ఫిబ్రవరి చివరి నాటికి వరి ప్రభావం దశలో, మొక్కజొన్న కంకి దశలో ప్రస్తుతం ఉన్నాయి. ఇలాంటి సమయంలో అకాల వర్షాలు పడితే రైతులకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. మరి వరుణదేవుడు ఏం చేస్తాడో చూడాలి. ఎక్కడికి వెళ్ళి ఓడిపోడు కండిషన్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. వీటన్నిటి ప్రభావం చేత రాష్ట్రంలో అయితే గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ అయితే డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 24 అవర్స్ చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ చూస్తే తీవ్ర మట్టికి బలమైన ఎదురుగాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల కూడా కంటిన్యూ అవుతున్నాయి. వీటి కారణం చేత తీరామడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరామడి ఉన్నటువంటి మత్స్యకాలంలో కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ వరకు కూడా చూసినా కూడా ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ మన కోస్తా జిల్లాలో నమోదవడం జరిగింది. ఇక్కడ కూడా 3 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ అత్యధికంగా నమోదైంది. అక్కడక్కడ అది కూడా అక్కడక్కడ నమోదవడం జరిగింది లాస్ట్ 3 days. ఎందుకంటే ఆల్రెడీ 2 days బ్యాక్ ఏర్పడినటువంటి అల్పపీడనం అది బలహీనపడి ప్రస్తుతం మనకి ఉపరితల ఆవర్తనాలు మాత్రమే కనిపిస్తుంది.